కాబట్టి సమయాన్ని అన్నకు అప్పగిస్తూ అన్నను ఆహ్వానిస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక్కడున్న వారం మనం కొద్ది మందిమే, అయినా చాలామంది వలె మనము మన స్వరాలెత్తి పరమ తండ్రికి హల్లెలూయా చెప్పుదాం. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా బిగ్గరగా పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా గట్టిగా పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆ పరమ తండ్రి కృప మన మీద నిలిచి ఉన్నది కాబట్టి ఈ భయంకరమైన కరోనా తెగులు మనకు సోకకుండా, ఆ తెగులు మన గుడారాలను సమీపించనీయకుండా ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన కనుదృష్టి మనపైన ఉంచి, ఎందుకంటే మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్న నాదుడు, మన విభుడు ఎవరు? సర్వసృష్టిని కలుగజేసిన సృష్టికర్త. కాబట్టి సర్వసృష్టిని కలుగజేసిన సృష్టికర్తను కలిగి ఉన్న జనులు ధన్యులు. మరి ఈ యొక్క సబ్బాతున మీ అందరికీ తెలుసు ఏ టాపిక్ మీద మనం ధ్యానించుకోబోతున్నామో. సో ఇది 4వ టాపిక్. నేను మళ్ళీ మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటున్నాను. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనము. దావీదు రాజు గారు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసిన సందర్భము. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము. జ్ఞానము 7 స్తంభముల మీద కట్టబడింది. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. పైనుంచి వచ్చు జ్ఞానము అది ఏమిటో ఇక్కడ 7 విషయాలు మరి ఉపదేశకుడైన యాకోబు గారు మనకు ఉపదేశిస్తున్నారు. కాబట్టి ఈ 7 మెసేజ్లు అయిపోయేలోపు అందరూ, ఈ మెసేజ్ వింటున్న వారందరూ ఏమవ్వాలి? బోధకులు అవ్వాలి అందరూ. ఓహో, మెసేజ్ చెప్పడం ఇంత ఈజీయా? అందరు ఏమనాలి? ధన్యతను పరమ తండ్రి మనకిచ్చాడు. మనలోని చాలామంది కూడా మళ్ళీ వింటున్నారు. సో వినడం వలన మరి మన కుటుంబాలు, మన జీవితాలు ఈ పైనుంచి వచ్చే జ్ఞానం అనే 7 స్తంభాల మీద ఏ విధంగా కట్టబడాలో, ఏ విధంగా కట్టబడితే మనము జ్ఞానాత్మచేత నింపబడతామో, ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది, భద్రపరుస్తుంది, మనకు దీర్ఘాయువునిస్తుంది. మనము చేసే ప్రతి పని దీవెనకరంగా, ఆశీర్వకరంగా ఉంటుంది. సో ఈరోజు మరి ఆ విషయం చదువుకుందాం ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ మాట చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న సహోదరు నిదర్శన్ పదరు మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొట్టమొదటిది మనము తీసుకున్నాము, పవిత్రమైనది. రెండవది తర్వాత సమాధానకరమైనది. మరి ఈరోజు 3వ టాపిక్ కదా, మూడవది మృదువైనది. సో ఇది మృదువైనది. ఇక మిగతా 4 ఉన్నాయి, తర్వాత చూసుకుందాము. సో 3వది ఇది మృదువైనది. మరి ఆ యొక్క మృదువైనది మనము ఏ విధంగా స్వతంత్రించుకోవాలో, మృదుత్వం ఉండడం వలన మనకు ఏమి మేలులు, ఏమి ఆశీర్వాదాలు కలుగుతాయో, మృదు స్వభావులు ఏమి స్వతంత్రించుకుంటారో ఈ దినమున మనము ధ్యానించుకునే ముందు సహోదరు నిదర్శన పదరు ప్రార్థన చేస్తారు.
సర్వోన్నతుడా, సర్వాధికారి, మహిమగల తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న సర్వశక్తుడా, ఇంతవరకు నాయన మరి గత సబ్బాదినం నుండి ఇక సబ్బాదినం వరకు నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి తండ్రి మీరు మమ్మలను నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ఈ దినమును చూడక అనేకులు నాయన ఈ లోకం నుండి తమ యాత్రను ముగించి వారు వెడలి ఉన్నారు నాయన. వారికంటే మేము గొప్పవారమనో నాయన, ప్రార్థన పరులమనో కాదు కానీ తండ్రి, కేవలం మీ అనాది సంకల్పమును బట్టి తండ్రి, మీ ఉచిత కృపను బట్టి మీరు మమ్మల్ని సజీవ లెక్కలోంచి మరి యొక్క ఘనమైన దినమైన సబ్బాదినమును చూచే ధన్యత భాగ్యం ఇచ్చిన మా సర్వశక్తుడా, ఇక సబ్బాదినంలో నాయన ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నాయన స్తుతులలో మీరు తండ్రి మా స్తుతులపైన మీరు ఆసీనులైనారని మేము నమ్మి విశ్వసించుచున్నాం నాయన. మా పాటలు ఎందు సంతోషించినారని మిమ్మల్ని గణపరుచుకుంటున్నాం తండ్రి. మహిమగలిగిన మా సర్వశక్తుడా, మరి ఆరాధనలో మీరు గణపరచబడినారని, మీ దూతల సమూహంతో మా మెచ్చుకు మీరు దిగి వచ్చినారని మేము స్తుతించుకుంటున్నాం నాయన. మహిమగలిగిన మా సర్వశక్తుడా, మరి నాయన ఇప్పుడు వాక్యం ద్వారా నీ కుమారుడు మీరే మీతో మరి నాయన మీరు తోడుగుండి మీరు మాట్లాడింప చేయమని మరి పైనుండి వచ్చు అటు జ్ఞానము చేత మీరు నీక కుమారుని బలపరచమని, మాకు కావాల్సిన జీవాహారమును మీరు అనుగ్రహించమని సమయంలో విజ్ఞాపన చేసుకుంటున్నాము నాయన. అవును తండ్రి, మృదువైనది నాయన మీ వాక్యము తండ్రి, మీ మాటలు మృదువైనవి నాయన, సులభంగా లోబడేవి తండ్రి. అవును నాయన మేము ఆలకిస్తే కనుక నాయన సులభంగా లోబడితే మరి నాయన మేము ఏ రీతిగా జీవించాలో, ఎలా మా తండ్రి ఈ లోకంలో మేము నడుచుకోవాలో అటు జ్ఞానం చేత మీరు నింపడానికి మమ్మలను మీరు బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. మహిమగలిగిన మా సర్వశక్తుడా, అటు మీ మాటలను మేము నాయన ఆగ్రహించుతూ తండ్రి మీ మాటల చేత కట్టబడచ్చు, మీ మాటల చేత నడిపింపబడే ధన్యత భాగ్యము మీరు మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, చెవిగలవాడు వినుగా కానీ మీరు మాట్లాడింపజేస్తున్న మా సర్వశక్తుడా, మరి అటు వినగల చెవిను మరి గ్రహించుకునే మనసు మీరు మాకు దయచేయండి తండ్రి. అవును నాయన, నీ కుమారుని చేత మీరు మాట్లాడండి నాయన. అవును తండ్రి, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం కనుక తండ్రి మరొకసారి నాయన అన్నను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం తండ్రి. మీరే నాయన నీ మాటల చేత నన్ను మమ్మల్ని తృప్తిపరచు బలపరచు నడిపించమని రక్షకుడైన ఆశ్రమ సేవారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ నిదర్శన. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో మనము ఈ 7 విషయాలలో 3వది ఈరోజు ధ్యానించుకుంటున్నాము. ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగినవి. ఎవరైతే పవిత్రతను స్వతంత్రించుకుంటారో, ఎవరైతే పవిత్రులుగా వారి జీవితాలను వారి ఘటాలను కాపాడుకుంటారో, సో వారు సమాధానమనే బంధము చేత వారు ఆశీర్వదించబడతారు. సో వారు ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలుగుతుంది. వారు ఎక్కడికి వెళ్ళినా సమాధానం గురించి ప్రయాసపడుతుంటారు. ఎవరు? ఆ పవిత్రులుగా ఉన్నవారు ఈ సమాధానం అనే దండాన్ని పట్టుకుంటారు. సో ఈ 2 కలిగిన వారు ఇంకే ఏ స్వభావులు అవుతారు? వారు పవిత్రతను కాపాడుకొని సమాధానం గురించి పడేవారు వారు మృదు స్వభావులుగా. సో మృదు స్వభావులు అయితేనే ఆ యొక్క సమాధానమును వారు చేయగలుగుతారు. అంతేగాని గర్విష్ఠులు సమాధానపరచలేరు. తొందరపడి మాట్లాడేవారు వారు సమాధానపరచలేరు. సో కాబట్టి ఈ పైనుంచి వచ్చే జ్ఞానము అంటున్నాడు ఈ 7. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి విధి. ఈ సృష్టిలో ప్రతి మానవునికి ఇది విధి. ఏ మానవుడైతే తన కుటుంబాన్ని తన ఆత్మీయ జీవితాన్ని పరమతండ్రికి మహిమకరంగా కట్టుకోవాలనుకుంటున్నాడో ఈ 7 స్తంభాల మీద, ఈ 7 పిల్లర్స్ మీద కట్టబడినప్పుడు, సో అది ఏ గాలి తుఫానులు ఎన్ని వచ్చినా అది చెదరదు, బెదరదు. ఎన్ని భూకంపాలు వచ్చినా అది పడిపోదు. కాబట్టి ఈ లోకంలో ఎంత బలముగా పునాదులు వేసినా భయంకరమైన భూకంపాలు వచ్చినప్పుడు అవి పడిపోతాయి. కానీ ఈ పైనుంచి వచ్చిన జ్ఞానము చేత, ఈ పిల్లర్స్ చేత, ఈ స్తంభాల మీద ఏ యొక్క జీవితాలైతే, ఏ కుటుంబాలైతే కట్టబడతాయో, ఏ సమాజాలైతే కట్టబడతాయో,
ఏ పట్టణాలైతే కట్టబడతాయో, ఏ దేశాలైతే కట్టబడతాయో, సో అవి ఎన్నడూ తొట్టుపడవు, ఎన్నడూ అవి పడిపోవు. కాబట్టి ఒక మాట మనం ఇందాక చదువుకున్న కీర్తన గ్రంథంలో 55వ అధ్యాయంలో 20-21 వచనం. కీర్తన గ్రంథం 55, Psalms 55. తమతో సమాధానముగా నున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా నున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. దావీదు రాజు గారు అంటున్నాడు. సో వారు, నేను సమాధానంగా ఉండడానికే వారితో చూస్తున్నాను నేను, కానీ నేను సమాధానంగా ఉండడానికి చూస్తుంటే వాళ్ళు బలాత్కారం చేస్తున్నారు. సో వారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను సమాధానంగా ఉండాలని నేను ప్రయాసపడుతుంటుంటే వారేంటి, నా సమాధానం తీసివేసి, సో వారు బలాత్కారము చేత వారు చేసిన ఏదైతే మాట ఉందో, ఏదైతే ఒడంబడిక చేసుకున్నారో, ఏదైతే నిబంధన చేసుకున్నారో, ఏదైతే ప్రమాణం చేసుకున్నారో, ఆ ప్రమాణం మీరుతున్నారు. వారు పైకి సమాధానం అని వస్తున్నారు, కానీ వారి హృదయములో మాత్రము సమాధానం లేదు. సో అందుకే అంటున్నాడు, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి. ఎలా ఉన్నాయట? వెన్నవలే. సో వెన్న ఎంత నునుపుగా ఉంటుంది. సో అన్నింటికన్నా, అంటే నూనె కన్నా కూడా నునుపుగా ఉండేది. అంటే చలికాలంలో సో మరి గ్రామాలలో ఈ వ్యాజిలిన్ లేనప్పుడు మరి మేము ఈ వెన్ననే పెట్టుకునే వాళ్ళం బాల్య దినంలో, చలికాలంలో మరి పెదవులకు, ముఖానికి. సో వెన్న ఎంత శ్రేష్టమైంది అంటే, సో వెన్న వలె ఎలా ఉంటాయట వారి మాటలు, చాలా మృదువుగా ఉంటాయి, కానీ వారి హృదయములో ఏముందట? కలహము. పైకి సమాధానం అంటారు, పైకి షాలోం అంటారు. సో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, అందుకే పరమ తండ్రి యాషువ అంటాడు శిష్యులతో, మీరు ఏ పట్టణానికి వెళ్ళినా మీరు సమాధానము చెప్పండి వారికి, అంటే షాలోమ్ అని చెప్పండి. మీకు మళ్ళీ సమాధానము తిరిగి వచ్చిందా, మళ్ళీ షలోమ్ అని వచ్చిందా, అప్పుడు వారు మీకు మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు తాగండి, మీకు ఆహారం పెడితే భోంచేయండి. సో అక్కడ వ్యాధిగ్రస్తులు ఉంటే వారి గురించి ప్రార్థన చేయండి. సో అక్కడ ఇరుకులో ఇబ్బందులు ఉంటే వారికి కానీ ఎవరైతే మీ సమాధానముకు మీకు తిరిగి రాదో, అక్కడ నుంచి మీ పాదముల ధూళి కూడా దులిపి వెళ్ళిపోండి. సో కాబట్టి సో పరమ తండ్రి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వారి హృదయంలోనేమో కలహం ఉందట, కానీ పైకి మాత్రము చాలా మృదువుగా మాట్లాడుతున్నారు. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అంటే నూనె కన్నా నునుపైనవి, కానీ అవి వరదీసిన కత్తులే. అంటే సో మంచిగా మాట్లాడినట్టే మాట్లాడతారు. ఎలా మాట్లాడుతుంటారు? మంచిగా నునుపుగా మాట్లాడినట్టే మాట్లాడుతుంటారు, కానీ కత్తుల్లాగా, రెండంచుల కత్తుల్లాగా వారు నరికే విధంగా. సో వారు సమాధానాన్ని కోరేవారు కాదు సుమా, వారు మృదు స్వభావులుగా నటించేవారు. వారేంటి? మృదు స్వభావాలు కాదు, వారు అంతరంగం మృదు స్వభావం కాదు. అందుకే పరమ తండ్రి అంటాడు, మీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి మీ నోరు పలుకుతుంది అంటాడు. కానీ వీళ్ళేంటి? హృదయం నిండి ఉన్నది ఒకటైతే పైకి పలికేది ఒకటి. అందుకే అలాంటి వారికి తొందరగా హార్ట్ అటాక్స్ వస్తాయంట. హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడతారు చూడండి, వారికి త్వరగా హార్ట్ అటాకులు వస్తాయట. సో ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక 2000 మెంబర్స్ డాక్టర్స్ మన ఇండియాలో ఒక కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి, సో వాళ్ళు ఆ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇండియన్స్కు ఎందుకు ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తాయంటే, సో వారి హృదయం అంతా ఒకటి ఉంటుందట, పైకి ఒకటి పలుకుతారట. సో కాబట్టి కొన్ని ప్రాంత వాసులు మన దేశంలో కూడా, మన భారతదేశంలో కూడా యథార్థ పరులు ఉన్నారు, కొన్ని వాసులు. సో నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పడం లేదు, కానీ సో హృదయంలో ఉన్నదాన్ని బట్టి ఎవరైతే పలుకుతారో వారి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. సో నువ్వు మృదు స్వభావిగా కనబడుతున్నావంటే నీ హృదయము నెమ్మదిగా ఉంటుంది, నీ మాటలు చాలా స్వచ్ఛంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, సమాధానకరమైన మాటలే వస్తాయి. కాబట్టి ఇక్కడ దావీదు రాజు అంటున్నాడు, మీరు అలా ఉండకండి నాయనా. అయితే ఈ దావీదు రాజు గారి తర్వాత సొలొమోను రాజు అవుతాడు. మనందరికీ తెలుసు, సొలొమోను రాజు మరి దోషము చేసి పరమ తండ్రి యొక్క
శిక్షను కొని తెచ్చుకుంటాడు. అయితే అది ఆయన తరంలో కాకుండా ఆయన కుమారుని తరంలో ఆ శిక్షను ఆ యొక్క సొలొమోను రాజు కుమారుడు మీదకి రెహబాము మీదకి రప్పిస్తాడు. అయితే సో రెహబాము రాజు అవ్వగానే చూడండి ఒక మాట, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. వారు ఈ దినముననే నీవు నీ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. రెహబాము గారు ఏం చేశారు? రాజు అవ్వగానే, సొలొమోను రాజు గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు రెహబాము గారు రాజు అవ్వగానే సో పెద్దలందరినీ పిలిపించాడు. ఆ దేశంలో ఉన్న జ్ఞానులైన వారిని పెద్దలందరినీ పిలిపించి వాళ్ళని సలహా అడుగుతున్నాడు. అయ్యా, నేను ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి? మా నాన్నగారు ఉన్నప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు సలహా ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? అయ్యా నాయనా, నీవు మృదువైన మాటలతో, ప్రేమగల మాటలతో, చూడండి ఎంత చక్కగా చెప్తారు. ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురు. సో వారు నీకు దాసులు అవ్వాలంటే నువ్వేమవ్వాలి? ముందు నీవు దాసుడు అవ్వాలి, అంతేనా కదా? అందుకే చాలాసార్లు మన ప్రైమ్ మినిస్టర్ అంటుంటారు, నేను ఒక దాసుని అంటుంటారు. సో నేను ఒక సేవ చేయడానికి వచ్చిన ఒక సేవకుని అంటుంటాడు. సో ఎప్పుడే కానీ తను గొప్పవాడు అవ్వాలంటే ముందుగా ఏమవ్వాలి? దాసుడు అవ్వాలి. యాషువ ఏమంటాడు? మీరు నన్ను రక్షకుడు, బోధకుడు అంటున్నారు, బోధకునైన రక్షకునైన నేనే మీ పాదాలు కడుగుతే మీరు ఇంకా ఏ విధమైన మనసుతో ఉండాలి, మీరు ఏ విధంగా కడుక్కోవాలి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి సో ఇక్కడ వాళ్ళ సలహా ఏం చెప్తున్నారు? అయ్యా రాజా, నువ్వు ఈ దినముననే నీవేమవ్వాలి? నువ్వు దాసుడవై, ఎవరికి? ఇజ్రాయేల్ ప్రజలందరికీ నువ్వు దాసుడవై ఏమని చెప్పాలి? నువ్వు మంచి మృదువైన మాటలతో, చక్కటి మాటలతో నీవు ప్రజలకు నువ్వు చెప్పినట్టయితే ఈ ప్రజలంతా నీవు జీవించినంత కాలం వారు నీకు దాసులు అవుతారు. అంటే చూడండి, మృదువైన మాట. అయితే ఆయన ఏం చేస్తాడు? రెహబాము మళ్ళీ యవ్వనస్తులు కొంత సలహా తీసుకుంటాడు. అంటే నేను యవ్వనస్తులను కించపరచడం లేదు సుమా. యవ్వనస్తుల సలహాలు ఎలా ఉంటాయంటే వారికి అనుభవం ఉండదు. అందుకే పెద్దల ఆలోచన అంటారు. నిజంగా అందుకే చెప్తున్నా, మన చిన్న మంద అయినా ఆలోచనకర్తలు, శ్రేష్ఠులైన ఆలోచనకర్తలు ఇచ్చాడు పరమ తండ్రి ఈ మందకు. ఏ చిన్న విషయమైనా, అది చిన్నది కావచ్చు, అది పెద్దది కావచ్చు, ఏదైనా మనకున్న 9 మంది ఆలోచనకర్తలు ఆలోచన చేసిన తర్వాతనే ముందుకు సాగుతుంటాం. కాబట్టి ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. సో అక్కడ పెద్దల ఆలోచన తీసుకున్నాడు, మళ్ళీ యవ్వనస్తుల యొక్క ఆలోచన తీసుకుంటే వాళ్ళు ఏమన్నారట? నాయనా అలా కాదు, ఇంతకాలము మీ నాన్నగారి యొక్క ఎలా ఉండే, ఒక నడుము లావుగా ఉండే, తన యొక్క ఈ యొక్క నడుము ఆ భారం మీకు భారంగా ఉండే. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? నువ్వు చాలా కఠినంగా ప్రవర్తించాలి. సో దెబ్బకు దెబ్బ. సో ఏంటంటే కంటికి కన్ను, చేతికి చెయ్యి, కాలుకు కాలు. సో నువ్వేమి చెప్పాలి? మా నాన్నగారి నడుము కన్నా నా చిటికెనేలు బరువుగా ఉంటుంది అని చెప్పాలి. మా నాన్నగారి యొక్క నడుము కన్నా నా చిటికెనేలే భారమైనది. సో ఇక్కడ మరి యవ్వనస్తుడు రెహబాము గారు ఎవరు? యవ్వనస్తుడు. ఆయన యవ్వనస్తుల సలహా, యవ్వనస్తులకు నచ్చుతుంది కదా. సో యవ్వనస్తుల సలహా తీసుకున్నాడు. అందుకే అతి త్వరలో రాజ్యాన్ని కోల్పోయాడు, అతి త్వరలో చంపబడ్డాడు. కాబట్టి పరిశుద్ధులారా, ఆలోచనకర్తలను అంటే అనుభవస్తులు ఇచ్చే ఆలోచనలు వేరు. అనుభవస్తులైన అనుభవ జ్ఞానం ఉన్న వారి యొద్ద ఆలోచనలు తీసుకోవాలి. యవ్వనస్తులు వాళ్ళకు ఏంటంటే వారికి ఆ జరిగిన స్థితిగతులలో వారి డిసిషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి, వేగంగా ఉంటాయి. కానీ దెబ్బ తగిలిన తర్వాత తెలుస్తుంది వారికి. కాబట్టి ఇక్కడ ఆయన ఆ మృదువుగా ఆయన సమాధానం ఇచ్చి ఉంటే, ఆయన దాసుడై ఉంటే ఆయన సింహాసనము చాలా కాలము స్థిరపరచబడి ఉండేది. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు.
ఇదే మరి వారి నాన్నగారు ఒక మాట రాసి పెట్టారు. ఎవరు నాన్నగారు? రెహబాము గారి యొక్క నాన్నగారు జ్ఞాని అయిన సొలొమోను గారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏదట? మృదువైన మాట. సో మృదువైన మాట ఎంత కోపిష్టిలో ఉన్నా కూడా, వారు ఎంత కోపంగా ఉన్నా కూడా ఆ కోపాన్ని ఏం చేస్తుందట? చల్లార్చేస్తుంది. ఆ కోపం మీద, ఆ నిప్పు మీద నీళ్లు పోసినట్టు అవుతుంది. కానీ ఆ కోపంలో ఉన్న వారికి ఇంకా నొప్పించే మాట. అందుకే ఆర్సీఎం బైబిల్లో చాలా ఇంకా కొంచెం బాగా ఉంది డీటెయిల్గా. మృదువుగా మాటలాడినచో కోపము చల్లారును, కటువుగా పలికినచో ఆగ్రహము ఎచ్చును. సో మృదువుగా మాట్లాడితేనట కోపమట చల్లారిపోతుంది. ఇంకా తెలుగు వర్షన్లో ఇంకేముందంటే, సరి అయిన జవాబు, సమయోచితమైన జవాబు అక్కడ కోపాన్ని తీసివేస్తుందట, చల్లారుస్తుందట. అంటే సమయోచితముగా. సో మన జవాబు సో ఏ విధంగా ఉండాలి? మృదువుగా, సమయోచితముగా ఉన్నప్పుడు సో అక్కడ కోపం అనేది చల్లారుతుంది. అక్కడ గొడవలు అనేవి ఆగిపోతాయి. కానీ కొందరేంటి, సార్ నీకే కొన్ని చాలా సందర్భాలలో మనము లోకంలో చూస్తున్నట్టయితే, సో జనరల్గా రోడ్డు మీద వెళ్తుంటే కొద్దిగా ట్రాఫిక్ ముందు ఆగిపోయింది అనుకోండి, హారన్ కొడతా ఉంటుంటారు. ఇక అసలు చాలా దేశాలలో, యుఎస్లో, మరి చాలా కంట్రీస్లలో హారన్ అసలు, మేము వెళ్ళినాక ఇజ్రాయెల్కి వెళ్ళాం కదా, ఎక్కడ మాకు హారన్ ఎక్కడ వినపడలే. రోడ్డు మీద వినపడదా ప్రసాద్? ఎక్కడ రోడ్ల మీద ఎక్కడ మాకు హారన్లు వినపడలే. సో అంటే ఇజ్రాయెల్ డెవలప్డ్ కంట్రీస్, చాలా కంట్రీస్లలో హారన్ అనేది అసలు వాళ్ళు వాడరు. సో హారన్ మన దేశంలో కూడా ఇంతకుముందు చెప్పాను నేను, ఒక రాష్ట్రంలో, ఏ రాష్ట్రం అది? కేరళలో కూడా చాలా తక్కువ వాడతారు. అసలు ఆ మున్నార్కి వెళ్తుంటే చాలా టర్నింగ్స్, భయంకరమైన టర్నింగ్స్ ఉంటాయి. కానీ ఏ ఒక్కరు ఆ టర్నింగ్స్ దగ్గర హారన్ కొట్టరు. మనమే కనుక అయినట్టయితే ఇక హారన్ మీద చేయి పెట్టి వెళ్తాం. మన హైదరాబాద్ వాసులు కనుక అక్కడ వెళ్తే ఫస్ట్ యాక్సిలేటర్ మీద చేయి ఉండదు, హారన్ మీద చేయి ఉంటుంది. సో హారన్ ఎక్కువ వాడడం వల్ల ఏం జరుగుతుందట? ఇంతకుముందు చెప్పాను కదా, హార్ట్ అటాక్స్ వస్తాయి. హార్ట్ అటాక్స్ రావడానికి, గుండె జబ్బులు రావడానికి హారన్ ఎక్కువ వాడడం కూడా. ఎందుకంటే మీరు గమనించండి, మీరు రోడ్డు మీద ఎదుట ఏదో వ్యక్తి పాపము ఆగిపోయాడు, ఆ ముందు ఇంకేదో బైకో లేకుంటే ముసలమ్మనో భిక్షగాడో ఎవరు అడ్డొచ్చారు, అది మనకు కనపడదు, మనం వెనకాల ఉంటాం. ఆ ముందు అతను ఎందుకు ఆగిపోయాడో తెలియదు, హారన్ కొడుతూ ఉంటుంటాం, పిపి పిపి పిపి. సో దానివల్ల మనకేమవుతుంటుంది? మన టెన్షన్ మనకే పెరుగుతుంటుంటుంది, మన ఆవేశం పెరుగుతుంటుంటుంది. కాబట్టి మృదు స్వభావులు మరి ఏం చేస్తారు? సో దాన్ని తక్కువగా హారన్ను, ఇప్పుడు ఈ రోజు నుంచి అనుకోండి మీరుగా, నేను హారడు తక్కువ వాడితేనే నేను మృదు స్వభావం. ఎవరికి వాళ్ళమే మనమే జడ్జులం. మనకు కోర్టులు, లాయర్సు, మనకు జడ్జులు ఎవరొద్దు, మనకు మనమే జడ్జులం, మనకు మనమే తీర్పు తీసుకుందాం. హారను మనం తక్కువ వాడుతున్నాము అంటే మనం మృదు స్వభావులం. హారను ఎక్కువ వాడుతున్నామంటే మృదు స్వభావాలకు వ్యతిరేకులు ఎవరు? కోపిష్టులు, లేక గర్వాంధులు, లేక అహంకార దృష్టితో ఉండేవారు. సో అహంకారం అంటే వారికి ఏంటంటే, ఇంకా కన్నులు నెత్తికొచ్చిన వారి తరము ఉంది అంటాడు పరమ తండ్రి. కన్నులు నెత్తికొచ్చిన ఈ మనం ఏ తరంలో ఉన్నాం ఇప్పుడు? మనము చాలామందికి కన్నులు ఇక్కడ లేవు, నెత్తిలో ఉన్నాయి. సో వారికి ఈ భూమి మీద ఏది కనబడడం లేదు, ఆకాశం కనబడుతుంటుంది. వారికి కన్నులు ఎక్కడున్నాయి? నెత్తిలో కన్నులు ఉంటే ఇక్కడ భూమి మీద ఏది కనబడుతుంది? ఏది కనబడదు. సో ఆకాశం కనబడుతుంది. ఆకాశం కనబడితే ప్రయోజనం ఏంది? భూమి మీద కనబడితే చక్కగా నడుస్తాము మనము, మరి ఎక్కడ పడకుండా ఉంటాము, ఎక్కడ తొట్టిల్లకుండా ఉంటాము. కాబట్టి కన్నులు నెత్తి. అందుకే ఆ సామెతల గ్రంథం మొన్న ఫస్ట్ మెసేజ్ తీసుకున్నప్పుడు 6వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ 7 పరమతనికి అసహ్యమైన చూసుకున్నాం కదా. అందులో మొట్టమొదటిది అహంకార దృష్టి. ఇది అహంకార దృష్టి అంటే, సో కన్నుల్లో కనబడుతుంది. అహంకారం అనేది దేనిలో కనబడుతుంది?
సో రోడ్డు మీద మనం వెళ్తుంటాము, ఏదో సడన్గా ఎవరో రోడ్డు క్రాస్ అవుతుంటారు, ఆ కళ్ళు చూస్తే తెలిసిపోతుంది ఆ కళ్ళల్లో ఎంత కోపం ఉంటుందో, ఎంత కాలిపోతుంటాయో. కానీ అదే కళ్ళతో, జాలిగల కళ్ళతో ఒక నవ్వు చూపించండి, అతను తనకు తానే బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు. అరే నేను అనవసరంగా ఈ రోడ్డు క్రాస్ చేస్తున్నాను. కానీ నువ్వు కోపంగా చూస్తే అతను డబుల్ రెట్టింపు కోపంతో చూస్తుంటాడు. నీవే తప్పు చేస్తావు మళ్ళీ. సో అంటే ఈ విధంగా గొడవలు కారణము మరి అహంకార దృష్టి, కన్నులు. సో అహంకార దృష్టితో ఉన్నట్టు అవుతే అహం అంటే ఇదంతా దేన్ని బట్టి కలుగుతుంది? నీ హృదయం ఉన్నదాన్ని బట్టి నీ బాడీ అంతా బిహేవ్ చేస్తుంది, నీ మనసు ఉన్నదాన్ని బట్టి నీ యొక్క దేహము రియాక్ట్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా నీకు అది వచ్చింది కాదది. సో కాబట్టి నువ్వు మృదు స్వభావం అయిపోవాలి అంటే మొట్టమొదటగా నువ్వు పవిత్రుడివి అవ్వాలి, పవిత్రురాలు అవ్వాలి. తర్వాత నువ్వు సమాధాన బంధం చేత కట్టబడాలి. అప్పుడు నువ్వు మృదు స్వభావిగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. పరమ తండ్రి మీకు స్తోత్రములు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా 18వ వచనంలో చెప్తాడు. 15:18 కోపోద్రేకి ఎగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును. సో కోపోద్రేకు వాడు ఏం చేస్తాడట? సో కలహాన్ని ఇంకా రేపుతుంటుంటాడు. అంటే అక్కడ నిప్పు ఉంటే దానికి తీసుకెళ్ళి ఇంకా అగ్నికి అజ్యం పోస్తుంటారు. కొందరికి ఏంటంటే గొడవలు చూడడము, గొడవలు కలగడం వాళ్ళకి ఆనందం. గొడవలు జరుగుతున్నాయంటే ఇంకా వెళ్ళి గొడవలను ఎక్కువ చేస్తారు, చల్లార్చాలని చూడరు, అజ్యం పోస్తుంటారు. సో కోపోద్రేగువాడు కలహం రేపుతాడు. కానీ అదే అక్కడ దీర్ఘశాంతుడు ఉన్నట్టయితే సో తనకు ఏదైనా ఎందుకు సహోదరుడు చిన్నదాని గురించి ఎందుకు ఈ గొడవ పడుతున్నారని అక్కడ ఆ దీర్ఘశాంతుడు. సో మనము దీర్ఘశాంతులంగా ఎక్కడైనా ఎవరైనా గొడవ పడుతుంటే సో దానిలో అంటే ఎవరైనా అంటే రోడ్డు మీద వెళ్తుంటే ఎవరు పడితే వారు కాదు సుమా నేను. ఎందుకంటే తనకు పట్టని జగడంలో తల దూర్చోడమట దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానమట. మనకు అవసరం లేని జగడంలో తలదూర్చొద్దు. కానీ మనవారు ఎవరో మనకు తెలిసిన వారు, మన బంధువులు, మన స్నేహితులు అనవసరంగా గొడవ పడుతున్నారు చిన్న విషయంలో. సో అక్కడికి వెళ్ళి నీవు ఆ జగడాన్ని, నువ్వు దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి, నువ్వు మృదు స్వభావి కాబట్టి, నీ మంచి మాటలతో. సో అందుకే మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. సో అదే మరి ఏ మాట? నొప్పించే బెన్యామీను వెంట పెట్టుకొని యోసేపు గారి దగ్గరికి వెళ్ళారు. ముందుగా 10 మంది వెళ్ళినప్పుడు షిమ్యోన్ను అక్కడే ఆ యొక్క రూకలన్నీ వాళ్ళ బ్యాగుల వాళ్ళ సంచులని వాళ్ళు తీసుకెళ్తున్నారని ఆ నేపంతో అందులో షిమ్యోన్ను అక్కడే ఉంచేసుకున్నాడు యోసేపు గారు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత బెన్యామీను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సో అక్కడ అంటే యాషారు గ్రంథంలో 54వ అధ్యాయం చాలా బాగుంటుంది. నేను ఈ 2-3 రోజుల్లోనే 2-3 సార్లు చదివాను దాన్ని. సో చాలా బాగుంటుంది. అక్కడ ఏం చేస్తాడు యోసేపు గారు అంటే సో వారికి వాళ్ళతో కలిసి భోంచేస్తాడు. అన్నలతో అందరు కూర్చోబెట్టి తన సింహాసనం పక్కకు బెన్యామీను కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకు ఏమంటాడంటే మీరందరూ అన్నదమ్ములు ఉన్నారు కదా, మీరు ఒక తల్లికి 6 ఉన్నారు, ఇంకో తల్లికి 2 ఉన్నారు, ఇంకో తల్లికి 2 ఉన్నారు కదా, ఈయనకు ఈయనకు అన్నదమ్ముడు లేడు కదా, కాబట్టి నేను ఒక అన్నలాంటివన్నీ ఈయనకు, కాబట్టి నా పక్క కూర్చొని పెట్టుకుంటా అంటాడు. ఇది వీళ్ళకి 10 మందికి అర్థం కాదు, అది బెన్యామీనుకు తెలుసు. బెన్యామీనుకు ఒక్కడికి తెలియపరుచుకుంటాడు యోసేపు గారు. తర్వాత ఆ భోజనం చేసేటప్పుడు తన వెండి పళ్ళ్యాన్ని వారికి కనబడేటట్టుగా ఇలా దాన్ని చూపిస్తాడు అన్నట్టు. అది చాలా బాగుంటుంది. సో ఆ వెండి పళ్ళ్యాన్ని ఈ బెన్యామీన్ యొక్క బ్యాగులో పెట్టించి పంపిస్తుంటాడు. తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొని వస్తే అందరూ బట్టలు జింపుకొని ఇక తలల మీద బూడిద పోసుకొని ఏడ్చుకుంటూ వస్తారు. మొత్తము 11 మంది. బెన్యామీన్కు మాత్రం అంత బాధ లేదు. కానీ బెన్యామీన్ కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు. ఏంట్రా నువ్వెందుకు ఈ వెండి పళ్ళ్యాన్ని ఎత్తుకొచ్చావని. అయితే ఇక్కడికి వచ్చాక అక్కడ మరి బెన్యామీని తీసుకెళ్ళి బంధించేస్తాడు యోసేపు. ఎందుకు? బెన్యామీన్ యొక్క బ్యాగులో దొరికింది ఈ వెండి ప్లేటు. ఇక యూదా భయంకరమైన కోపం వస్తుంటుంది యూదాకు. అయితే అక్కడ ఒక నొప్పించే మాట అంటాడు యోసేపు. అంటే కోపాన్ని ఆయనది అనేక రెట్లు చేసే మాట అంటాడు. మీకు అబద్ధము మీ నైజము కదా. ఏమంటాడు? అబద్ధమాడు మీకు నైజం కదా. మీ తమ్ముణ్ణి యోసేపును అమ్మేసి చనిపోయాడు అని చెప్పారు కదా, ఇప్పుడు ఈ చిన్న కుమారుడు అలా చచ్చాడని వెళ్ళి చెప్పుని మీ నాన్నకంటాడు. ఈ చిన్న కుమారుడు కూడా మీకు ఎందుకంటే అబద్ధమాడు మీ నైజము. మీ నైజం ఏంటి? అబద్ధం ఆడడం. మీరు మీ నాన్న దగ్గర అబద్ధం, ఇప్పుడు అదే అబద్ధం చెప్పండి.
అంటే ఎందుకు అక్కడ వాగ్వాదం జరుగుతుంటుంది? ఏంటయ్యా, నువ్వు ఈ ఐగుప్తు దేశానికి ఇంత పెద్ద రాజువు, ఒక రాజు అయ్యిండి నువ్వు చిన్న వెండి పల్లెం గురించి మా తమ్ముని నువ్వు చెరపట్టుకుంటావా, మా తమ్ముని దాసుడుగా చేసుకుంటావా అని బాగా వాదిస్తుంటుంటాడు. అంటే అప్పుడు ఒక మాట, మరి మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో కానీ ఇది తెలంగాణలో ఈ మాట బాగా వాడుతుంటారు. యాషారు గ్రంథము 54వ అధ్యాయంలో 22వ వచనం. అనగా యోసేపు సమాధానం ఇస్తూ ఇట్లు చెప్పెను, బొక్కెనతో పాటు తాడు కూడా బావిలో పడిపోయినదని చెప్పుడి. ఇది బొక్కెనతో పాటు తాడు కూడా బావిలో, అంటే ఎవరు బొక్కెన? ఎవరు? యోసేపు గారు. సో తాడెవరు ఇక్కడ? బెన్యామీను. మీ నాన్నకి వెళ్ళి చెప్పండి, బొక్కెనతో పాటు తాడు కూడా పడిపోయింది బావిలో అని అనేసరికల్లా ఈ మాటకు అస్సలు ఇక యూదా కన్నులు భయంకరమైన కోపంతో రక్తవర్ణమైపోతాయి. ఆ పళ్ళు పటపటపట కొరుకుతాడు. ఇక అరుస్తే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఫరో సింహాసనం మీద నుంచి కింద పడిపోతాడు. ఐగుప్తు దేశంలో గర్భంతో ఉన్న స్త్రీలందరూ డెలివరీ అవుతారు. ఏది? యూదా యొక్క అరుపులకు. సో అక్కడ ఆ అరుపులు చూసి ఆయన ఎంత పైకి గంతులేస్తూ ఎగురుతూ అరుస్తుంటుంటాడు. అంటే ఏ మాట అన్నందుకు? బొక్కెనతో పాటు తాడు కూడా బావిలో పడిపోయిందని వెళ్ళి మీ నాన్నకు చెప్పుకోండి. అంటే ఎందుకు చేస్తున్నాడు యోసేపు ఈ పని? యోసేపు గారు మృదు స్వభావి యాక్చువల్గా, కానీ నొప్పించే మాట పలుకుతున్నాడు. వాళ్ళ అన్నలకు పశ్చాత్తాపం ఎంతవరకు కలిగింది, వాళ్ళ అన్నలు చేసిన తప్పిదానికి ఎంత పశ్చాత్తాపడుతున్నారు. సో అని తనను తాను ఇంకా బయలుపరుచుకోవడానికి ముందుగా ఈ వాగ్వాదం అంతా జరుగుతుంటుంటుంది. అప్పుడు ఈలోపు అతను వచ్చి ఎవరు? ఫరో మెసేజ్ పంపిస్తాడు. ఏంటి ఈయన ఎందుకు ఆ హెబ్రీలతో యుద్ధం చేస్తున్నాడు, హెబ్రీల గురించి ఆ చిన్న వెండి పల్లె గురించి ఈ పని చేస్తున్నాడు. సో కావాలంటే అతను హెబ్రీలతో వెళ్ళిపోమనండి, లేదంటే అతన్ని చంపిస్తాను అంటాడు. యోసేపును కూడా చంపిస్తాను. ఎందుకంటే ఐగుప్తు దేశం అంతా నాశనం చేసేటట్టున్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళతో వాగ్వాదం పెట్టుకుంటా ఆ ఒక్క వెండి పల్లెం గురించి అని మరి ఫరో ఆ మెసేజ్ పంపిస్తాడు. అప్పుడు అంటాడు యూదా అడుగుతాడు, నాయనా నువ్వు నాకు పర్మిషన్ ఇస్తావా? ఫరోను ఈ రాజ్యంలో ఉన్న సైనికులందరినీ చంపేస్తాను, రాజ్యము మనది అవుతుంది అంటాడు. అక్కడ యూదా రాజ్యం మనది అవుతుంది అంటే అప్పుడు ఇంకా యోసేపు వారి తమ్ముడని తెలియదు. ఇక చిట్ట చివరికి చెప్తాడు. ఏమంటాడు? ఇంకొక మాట, కోపం రెప్పించే మాట అంటాడు. అయితే నాకు ఒక పని చేయండి, మీ తమ్ముడిని వదిలిపెడతాను. వాళ్ళ అన్నను మీరు అమ్మారు కదా యోసేపును, ఆ యోసేపు నాకు తీసుకొచ్చి అప్పగించండి, నేను మీ తమ్ముని ఇస్తానంటాడు. నాయన, యోసేపు గురించే మా ప్రాధాన్యత అంతా. మేము వచ్చింది ఈ దేశమంతా తిరిగింది మా తమ్ముడు గురించే తిరిగాము. అయితే ఆ సందర్భంలో ఈ బెన్యామీన్ను పంపిస్తూ యాకోబు గారు ఒక లెటర్ రాస్తాడు. ఎవరికి? యోసేపు గారికి. నాయనా, నువ్వు చాలా జ్ఞాన వివేచన కలిగిన వాడివట, నీవు చాలా మాట నేర్పరివట. సో నీవు ఫరో యొక్క కళలు చెప్పావట, కళల భావాన్ని చెప్పావట, నువ్వు ఐగుప్తు దేశాన్ని మొత్తాన్ని ఏలుతున్నవట. కానీ నా కుమారుని పైన మాత్రము నీ దయా దాక్షిణ్యం చూపించు, లేకపోతే నా 10 మంది కుమారులు నిన్ను నీ రాజ్యాన్ని నాశనం చేస్తారంటాడు. యాకోబు గారు ఈ లెటర్ రాసి పంపుతాడు యోసేపు గారికి. సో అది చదివి లోపల నవ్వుకుంటాడు యోసేపు గారు, ఎందుకంటే రాసిన వాళ్ళ నాన్ననే కదా. సో చివరికి ఆ మాట అనేసరికి ఇంకా కోపం వస్తుంది. ఏంది నొప్పించే మాట ఏమంటాడు? ఆయన అన్నయ్యను నాకు అప్పగించండి, అతన్ని దాసునిగా పెట్టుకొని మీ తమ్ముని ఇస్తానంటే. సో ఇక హిబ్రూలు అనుకుంటుంటారు వీళ్ళు, యోసేపు గారికి హిబ్రూ భాష వస్తుందని తెలియదు. అరే అన్నలతో చెప్తాడు, ఈ 12 మొత్తము భాగాలుగా చేస్తారు వాళ్ళు. 3 భాగాలు నేను తీసుకుంటాను, 9 భాగాలు మీరు. మొత్తం ఐగుప్తు దేశాన్ని కత్తి పట్టామంటే అందరిని నరికే వరకు ఇంకా వదిలిపెట్టేది లేదు అంటారు. అప్పుడు అంటాడు, అయ్యా ఎందుకు మీకు బలం మీకే ఉందనుకుంటారా? మీరు ఒక్కసారి అతన్ని పిలవండి, యోసేపుని పిలవండి, అతను వస్తాడు అంటారు. యోసేపుని పిలవండి. వాళ్ళు మతిపోతుంది, మతి భ్రమిస్తుంటుంది వీళ్ళకి, ఏంది యోసేపుని పిలవమంటాడని అని ఆయననే పిలుస్తాడు. మళ్ళీ యోసేపు అని యోసేపు పిలుస్తాడు. వీళ్ళందరూ నాలుగు వైపులు చూస్తుంటారు ఎక్కడొస్తాడా అని. చివరికి అంటాడు, అన్నలారా నేనేమి యోసేపును, పరమ తండ్రి మీకు స్తోత్రములు,
పరమ తండ్రి మీకు స్తోత్రములు. సో అక్కడ నొప్పించే మాట ఎందుకన్నాడు? ఆ ఉద్దేశము ఆ సందర్భము వేరు. కానీ మనము నొప్పించే మాటలు ఎక్కడ మనం పలకకూడదు సుమా. మనం మృదువుగా మాట్లాడాలి. మనం కోపము చల్లార్చే పనులు చేయాలి. మనం శాంతి సమాధానం ఏర్పడే పనులు చేయాలి. సో కుటుంబాలలో ఐక్యత ఏర్పడే పనులు మనం చేయాలి తప్ప సో మనము ఆ విధంగా మరి ప్రవర్తించకూడదు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కీర్తన గ్రంథము 131 అధ్యాయము మొదటి వచనం. కీర్తన గ్రంథము 131 మొదటి వచనం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. దావీదురాజు గారు అంటున్నాడు, అయ్యా నా హృదయం ఏమాత్రము అహంకారమైంది కాదయ్యా. నా కన్నులు పైకి చూసే కన్నులు కావు, నాకు నెత్తికెక్కిన కన్నులు కావునాయి. ఎందుకంటే నేను అందని వాటి గురించి, అందని ద్రాక్ష గురించి నేను ప్రయాసపడడం లేదు. నేను దేన్ని పొందుకోగలను, దేనికి అర్హుణ్ణో, సో నేను దాని గురించే ప్రయాసం. ఎందుకంటే ఇజ్రాయిళ్లకు రాజు అవ్వాలని దావీదు గారు అనుకోలేదు. ఆయన రాజు అవ్వాలని అనుకోలేదు. ఆ యొక్క గొర్రెల కాపరిగా, సో ఆ గొర్రెలను మేపేవాడి కానీ, సో తన తల్లిదండ్రులకు తన కుటుంబానికి, అంటే మొత్తం కుటుంబాన్ని పోషిస్తుంది అంత ఎవరు? నిజంగా చెప్పాలంటే దావీదు రాజు గారే. సో ఎంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు? ఈ గొర్రెల ఈయన ఒక్కడే అక్కడ కాదు, అనేక మంది గొర్రెల కాపరులను మెయింటైన్ చేసుకుంటూ మరి వేల కొలది గొర్రెలు ఆయనకున్నది, వేల కొలది మేకలు. సో కాబట్టి ఆ గొర్రెల దొడ్లో ఉన్న ఆయన, తండ్రి నేను అందని దాని గురించి నేను చూసుకుంటున్న వాడిని కాదు. ఎందుకంటే అన్నలు అంటారు, నువ్వు ఎందుకు వచ్చావు యుద్ధానికి? నువ్వు అహంకార దృష్టి కలిగిన వాడివి, నువ్వు గర్విష్టివి, నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావంటారు. కాదు, అన్నల యొక్క క్షేమం గురించి వస్తాడు, వాళ్ళ నాన్నగారు పంపిస్తే వస్తాడు. కానీ అక్కడ వచ్చింది గొలియాతును పరమ తండ్రి దావీదు ద్వారా చంపించడానికి, ఇజ్రాయిళ్లకు జయము సమకూర్చడానికి. సో ఆయన వచ్చిన పని ఒకటి, పరమ తండ్రి ఆయన ద్వారా జరిగించుకున్న పని. సో ఆయన మరి గొలియాతుతో యుద్ధం చేస్తానన్న ఉద్దేశంతో రాలేదు. ఆయన గొలియాతును చంపగలను అనే ఉద్దేశంతో రాలేదు. కానీ వారంతా సైనికులంతా భయపడిపోతున్నారు, రాజు భయపడిపోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు. కానీ ఒక యవ్వనస్తుడు నూనుగు మిసాలతో అప్పుడే మరి యవ్వనస్తుడు సో గొలియాతును చంపడానికి, ఎందుకంటే రాజు యొక్క అల్లుడు అవ్వాలని ఆయన కలలు కనలేదు. ఆ రాజుకు అల్లుడు అవ్వాలనే ఉద్దేశంతో యుద్ధభూమికి రాలేదు. వారి నాన్నగారు పంపిస్తే వచ్చాడు. కానీ పరమ తండ్రి ఒక ప్రణాళికతో ఆయనను పంపించాడు. ఇతను రేపు కాబోయే ఇజ్రాయేలు రాజు అని. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మనము కూడా మరి అహంకారంగా లేనట్టయితే, మన కన్నులు కూడా మరి పైకెక్కినట్టుగా మనం లేనట్టయితే, మనం ఊహించిన దానికన్నా అధికమైన స్థితిలో మనల్ని పరమ తండ్రి ఉంచుతాడు సుమా. ఎక్కడ ఉంచుతాడు? మనం మృదు స్వభావాలుగా ఉన్నట్టయితే మనం ఊహించిన దానికన్నా అధికమైన స్థితిని మనకు కలగజేస్తాడు. దావీదు రాజు గారు ఎన్నడూ తను ఊహించని ఉండలేదు. వాళ్ళ నాన్నగారు ఎన్నడూ అసలు అనుకొని ఉండలేదు. ఏదో తన ముగ్గురు పెద్ద కుమారులలో ఎవడో ఒకరు అవుతే ఒక మంత్రి అవుతాడు అనుకోవచ్చు. కానీ ఇజ్రాయేలుకు రాజు దావీదు గారు అవుతారని యెషయా గారు ఎన్నడూ యోచించి ఉండలేదు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. కాబట్టి మృదు స్వభావాలు దేన్ని స్వతంత్రించుకుంటారు? వారు ఊహించిన దానికన్నా శ్రేష్టమైన దాన్ని, అధికమైన దాన్ని. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఒక సందర్భము మరి అంటే గుడ్డివారు అంటే కన్నులతో నేను మరి చాలా బాల్యం నుంచి కూడా నేను గమనిస్తూ వస్తే మీరు చూస్తుంటారు, మీరు కూడా గుడ్డివారు గర్విష్ఠులు ఉంటారా, చాలా మృదు స్వభావాలు ఉంటారా? ఎక్కడ కానీ గుడ్డివారు చాలా దీనంగా ఉంటారు. ఎక్కడైనా గుడ్డివారు మనం రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్ళు కనబడుతున్నా, వాళ్ళు వెళుతున్నా, వాళ్ళ ముఖంలోనే ఆ జాలి, దయ అనే ఆ ముఖంలోనే కనబడుతుంటాయి. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా తెలుగు లెక్చరరు, సో మాకు గుడ్డి అతను ఉండేవాడు. అసలు ఎంత ఎక్సలెంట్గా చెప్పేవాడంటే కన్నులున్న వాళ్ళు కూడా అంత బాగా చెప్పలేరేమో. సో ఎంత ఎక్సలెంట్ అంటే మొత్తం కాలేజీ మొత్తానికి అన్ని గ్రూప్స్కు ఆయన ఒక్కడే తెలుగు పండిత్. సో ఎంత బాగా చెప్పేవాడంటే మళ్ళీ ఆయన దగ్గరికి వెళితే ఆయన
ఆఫీస్ రూమ్కు వెళితే, ఆయన క్యాబిన్కి వెళితే ఎంత చక్కగా మాట్లాడేవాడు, ఎంత ప్రేమగా మాట్లాడేవాడు. అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇక్కడంటే, గుడ్డివారు ఒక విధంగా ధన్యులు, ఒక విధంగా ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నా అంటే మనము కూడా గుడ్డివారం అవ్వాలి ఈ లోకంలో. కన్నులుండి కూడా మనము కొన్ని విషయాలలో మనము గుడ్డివారం అవ్వాలి. సో ఎందుకంటే కన్నులు అహంకార దృష్టి కలుగజేసేది కన్నులే. అందుకే ఒక చిన్న పారబుల్ చెప్తాను. సో మనము ఏదో ఒక తోట వెంబడి రోజు వెళుతున్నాము. తోట ముందు నుంచి ఒక శ్రేష్టమైన తోట ఉంది. ఆ తోట ముందు నుంచి వెళుతుంటే చూస్తున్నాం, అసలు చాలా చక్కటి ఫలాలు, మధురమైన ఫలాలు కనబడుతున్నాయి. అవి రకరకాల ఫలాలు. సో ఈ కన్నులు చూడగానే ఏంది, ఈ దేహం ఏం ఆశించింది, ఆ కన్నులు చూడగానే ఆ పనులు అయితే బాగుండు అని. కానీ మన దేహంలో ఒక అవయవం మాత్రం వద్దు 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 అని చెప్తూనే ఉంది. మన దేహంలో ఒక అవయవం మాత్రము వద్దు అని చెప్తుంది. కానీ సో జివ్వ ఆశపడుతుంది, నోరు ఉవ్విలూరుతున్నాయి, ఇక కాళ్ళు పరిగెత్తాయి. ఒక సమయంలో ఎవరు లేని సమయం చూసుకొని ఒక రాత్రి సమయంలో కాళ్ళు పరిగెత్తాయి. సో ఏది, కన్నులు చూసి బ్రెయిన్కు సిగ్నల్ ఇచ్చాయి. సో కాళ్ళు పరిగెత్తాయి, చేతులు వెళ్ళి కోసాయి. సో కన్నులు ఏమన్నా తిన్నాయా? కాళ్ళు వెళ్ళాయి, కాళ్ళు ఏమన్నా తిన్నాయా? చేతులు కోసాయి పండ్లను, చేతులు తిన్నది ఎవరు? ఈ యొక్క నాలుక, ఈ నోరు. ఇది ఎంజాయ్ చేసింది. కష్టపడ్డది ఒకరు, ఎంజాయ్ చేసింది ఒకరు. ఇక హబ్బా అని కడుపు నిండిందని తృప్తిగా కడుపు కూడా సంతోషపడుతుంది. ఇక మన జివ్వ ఇంకా సంతోషపడుతుంది, అబ్బా నా కోరిక తీరిందని. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రము మొత్తుకుంటూ ఉంది, వద్దు మీరు వెళ్ళకండి, వెళ్ళకు, ఎందుకంటే దొరికారా నా పని అవుతుందని. మీరు దొరికారా? సో చివరికి వాడు దొరికాడు. దొరకగానే ఎవరి పని అయింది? వీపు మోత మోగింది. సో వీపు పాపం అది ఏది, ఇందులో ఏది పార్టిసిపేట్ అవ్వలే. సో కాళ్ళకు అది సిగ్నల్ ఇవ్వలేదు, చేతులకు సిగ్నల్ ఇవ్వలేదు, తినమని నాలుకకి చెప్పలేదు. ఇవన్నీ చేస్తుంటే వద్దు వద్దు అంటూనే ఉంది. కానీ చివరికి కంట నీరు పెట్టింది ఎవరు? మళ్ళీ కళ్ళే. అంటే ఎవరు ఏదైతే చేస్తారో దాని ఫలం అనుభవించక తప్పదు. కళ్ళు అనుకోలేదు. సో చివరికి దొరికితే వీపు మూత పడితే నేనే ఏడవాల్సి వస్తుందని కళ్ళు అనుకోలేదు. కాబట్టి ఎవరము కానీ సో మనం ఏదైతే మంచి ఫలము విత్తుతామో, మంచి పని చేస్తామో, మనము మృదు స్వభావం ఉంటామో దాని ఫలము మనమే పొందుకుంటాము సుమా, ఎవరు కాదు. దాని ఫలము మనమే పొందుకుంటాము. మన తరాలు పొందుకుంటారు, మన పిల్లలు పొందుకుంటారు, మన వంశము పొందుకుంటుంది, మన తోబుట్టువులు పొందుకుంటారు, మన ఆత్మీయులు పొందుకుంటారు. కాబట్టి మృదు స్వభావము మనము ఈ దినము నుంచి మృదు స్వభావం అవుదాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు. 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. మీ ఎదుటనున్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టు సౌలను నేనే యాషువ మెస్సి యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అయ్యా, మీ ఎదుట ఉన్నప్పుడు నేను ఎలా ఉంటున్నాను? నేను చాలా అనుకోగలవాడిగా, చాలా నెమ్మదస్తుడిగా, చాలా తగ్గించుకునేవాడిగా, చాలా మృదు స్వభావిగా నేను ఉంటున్నాను మీ ఎదుట ఉన్నప్పుడు. కానీ మీకు దూరంగా ఉన్నప్పుడు మాత్రం ఎలా ఉంటున్నాను అనుకుంటున్నారు మీరు ఏమని అంటున్నారు? నన్ను చాలా ధైర్యంగా ఉంటున్నాడు సౌలు గారు. సో ఆయన దేనికి భయపడడం లేదు. దేనికి భయపడడం లేదంటే ఆయన సువార్త ప్రకటించడానికి కొరకు, నీతిని ప్రకటించడానికి కొరకు, సత్యాన్ని ప్రకటించడానికి కొరకు ఆయన చాలా ధైర్యంగా ఉంటున్నాడు. కాబట్టి నేను ధైర్యంగా ఉంటున్నాను, నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ మీ ఎదుట ఏం మాట్లాడుతున్నాను? మీ ఎదుట నేను ఎలా కనబడుతున్నాను? నేను ఒక సాత్వికుడిగా, ఒక నెమ్మదస్తుడిగా, ఒక మృదు స్వభావిగా. ఇది దేన్ని బట్టి? మన రక్షకుడైన యాషువ మెస్సి యొక్క ఆ సాత్వికాన్ని నేను స్వతంత్రించుకున్నాను, ఆయన కలిగిన మృదుత్వాన్ని నేను స్వతంత్రించుకున్నాను. కాబట్టి నేను మీకు బతిమాలి చెప్తున్నాను, నేను మిమ్మల్ని బతిమిలాడుకుంటూ చెప్తున్నాను. ఎందుకంటే మీరు శరీర ప్రకారం నడుచుకోకండి సుమా. ఆ తర్వాత వచనంలో అంటుంటాడు, శరీర ప్రకారం నడుచుకునేవారు 2వ వచనంలో మమ్మను గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని
తలంచుకొనుచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకుండానట్లు చేయుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సో మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు, దయచేసి ఆ విధంగా ప్రవర్తించకండి, ఆత్మానుసారంగా ఎందుకంటే నేను వచ్చానంటే నేను మృదు స్వభావిగా కనబడుతున్నాను, కానీ నేను సాత్వికంగా కనబడుతున్నాను, కానీ నేను చెడును ఓర్చుకోను, నేను దుర్మార్గమును సహించను, నేను దుష్టత్వమును సహించను. నేను వచ్చాను అంటే నేను కాఠిన్యంగా ప్రవర్తించాల్సి వస్తుంది సుమా. సో నేను ఏ విధంగా బయట నేను ధైర్యంగా ఉంటున్నానో, సో నేను వచ్చాను అంటే మీరు అనుకుంటున్నారు చాలా మంచోడు అన్న, తనకేది తెలియదు, మంచి మాటలే చెప్తాడు అనుకుంటున్నారు, కానీ మీలో చెడుతనం ఉన్నప్పుడు నేను సహించను, నేను కఠినముగా ప్రవర్తిస్తాను అని సౌలు గారు చెప్తున్నారు. కాబట్టి సో మృదు స్వభావులను మనం మృదు స్వభావులుగా ఉండనివ్వాలి సుమా. సో సాత్వికులను సాత్వికుల్లాగా ఉండనివ్వాలి మనము. దీన మనస్సు కలిగిన వారిని ఉండాలి వారికి సో వాళ్ళను రెచ్చగొట్టే విధంగా మనము ప్రవర్తించకూడదు. సో నొప్పించే మాట మనం పలికినట్టయితే వారిలో ఇంకొక యాంగిల్ కనబడుతుంది, ఇంకొక రూపం కనబడుతుంది. ఎందుకంటే మోషే అహరోన్లు గారు ఫరో దగ్గర వెళ్ళినప్పుడు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను మీకు, వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా దీనంగా వెళుతారట, వారు చాలా దీనంగా వెళుతారు. అయితే ఫరో యొద్దకు వెళ్ళాలంటే మరి చాలా సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఫైనల్ సెక్యూరిటీ ఏంటంటే 2 సింహం పిల్లలు ఉంటాయి. ఏముంటాయి? 2 సింహం పిల్లలు ఉంటాయి. చెప్పాను ఇది ఎప్పుడైనా విన్నట్టు గుర్తుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళకు, మరి యూట్యూబ్లో చూస్తున్న వారికి ఎవరికైనా గుర్తుందేమో, కానీ మీకు గుర్తుందా ఎవరికన్నా ఇక్కడ? సో మొట్టమొదటిసారి మోషే అహరోన్లు ఫరో యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ 2 సింహ పిల్లలు ఉంటాయి. సో ఎవరైనా ఫరో యొద్దకు వెళ్ళాలంటే అక్కడ నుంచి రిక్వెస్ట్ వెళితే ఆ యొక్క శకునగాండ్రు, ఆ యొక్క గారిడి గల వాళ్ళు వచ్చి ఆ సింహాలను అవి ఫ్రీగా వదిలిపెడతారు, ఆ సింహాలను తీసుకెళ్తారు వాళ్ళ గారిడి విద్య చేత, అప్పుడు వాళ్ళు వెళుతారు. కానీ ఈ మోషే అహరోన్లు వెళుతుంటే కుక్కల్లాగా తోక ఊపుకుంటూ వాళ్ళ వెనకాల వెళుతాయట. హల్లెలూయా! ఎలా సాధ్యం ఇది చెప్పండి? మోషే అహరోన్లో చూడగానే సింహాలు కుక్క పిల్లలాగా ఎలా అంటే, దానియేలు గారిని సింహాల భూమిలో వేసినప్పుడు కూడా సింహాలు మరి ఆరాధన చేశాయంటే అది చూడండి, అంటే మన పితరుల ఎడలో జరిగిందే మళ్ళీ జరుగుతుంది ఇక్కడ. 2 సింహాలట కుక్క పిల్లల్లాగా తోక ఊపుకుంటా. సో దీన్ని చూసి ఫరో భయపడిపోయాడట. ఏంటి వీరి ఎద్ద ఏంటి, ఏం అద్భుతం ఉంది, ఏం ఆశ్చర్యం ఉంది వీరి ఎదుట అని. సో కాబట్టి అంటే ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, ఈ లోకములో ఈ సృష్టిలోనట ఏ జీవరాశినైనా సాధువుగా మార్చొచ్చట. పులినైనా మనం చూస్తుంటాం కదా, ఈ మధ్యలో ఈ సోషల్ మీడియా బాగా ఎక్కువైన తర్వాత సింహాలతోని ఆటలు ఆడుకునేవారు ఉన్నారు, పులులతో కలిసి సహజీవనం చేసేవారు ఉన్నారు. సో ఈ జంతువులను పాములతో కలిసి ఉండేవారు. అంటే ప్రతి క్రూర జంతువును, క్రూర పక్షిని, ప్రతిదాన్ని సాధువు జంతువుగా మానవుడు చేయగలడు, కానీ ఈ నాలుకను చేయడము చాలా కష్టమనట. ఈ నాలుకను సాధువుగా చేయడము ఇదే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్తుంటాడు. చూద్దాము ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగ ఉండకూడదు. సో ఈ ఒక్క నోటి గుండా ఏం చేస్తామంట? పరమతండ్రి సన్నిధికి వచ్చి పరమతండ్రిని స్తుతిస్తాము, ఆరాధిస్తాము, పాటలు పాడుతాము. మళ్ళీ ఇదే మనిషి బయటకు వెళితే మళ్ళీ వేరే రూపం ఉంటుంది, వేరే మాటలు పలుకుతారు. సో కాబట్టి మన ఈ ఒక్క నోటి నుంచి ఏం రావాలట? శాపవచనం ఎన్నడూ రాకూడదు సుమా. దీవెన వచనమే ఉండాలి, ఆశీర్వచనమే మనకు అవ్వాలి. సో ఎవరు మృదు స్వభావులైన వారే వారి నోటి గుండా శాపవచనం రాదు. వారిని ఎంత ఇబ్బందుల పాలు చేసినా, ఎంత ఇక్కట్ల పాలు చేసినా, దావీదు గారిని చంపాలని బయలుదేరాడు సౌలు గారు. అయ్యా నేను కుక్కలాంటి వాడిని, అయ్యా చచ్చిన కుక్కలాంటి అంటాను అంటాడు. ఏమంటాడు? చచ్చిన కుక్క లాంటి వాడిని నేను, మిన్నల్లి లాంటి, అంటే ఒక చిన్న జీవిని, ఈ ఇజ్రాయేల్ రాజు మీరు నన్ను తరుమంట, ఇది తగునా? నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదయ్యా. సో కాబట్టి ఈ మృదు స్వభావాలు ఏం చేస్తుంటారు? ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితిలో అయినా వారు దీవెన వచనాలు, ఆశీర్వచనాలే పలుకుతారు తప్ప శాపవచనాలు వారు పలకరు. అది ఎందుకంటున్నాడంటే, నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయను నీరును చేదు నీరును ఊరునా? సృష్టిలో ఎక్కడైనా సాధ్యమవుతుందా చెప్పండి?
ఒకే జల ఊట నుంచి చేదు నీరు తీయని నీరు వస్తుందా? సో అయితే మొత్తం చేదు నీరే ఉంటుంది, లేదా మొత్తము తీయని నీరే ఉంటుంది, లేదా ఉప్పు నీరే ఉంటుంది. కానీ మరి మధురమైన పాటలు పాడే, మధురమైన నామాన్ని స్మరించే ఈ మన పెదవులు, ఈ యొక్క మన నోరు, సో ఎప్పుడు పవిత్రమైన మాటలే, ఆశీర్వాదకరమైన మాటలే మనము. ఎందుకంటే ఎవరు ఆశీర్వాదం పొందుకుంటారు? ఎవరైతే ఆశీర్వదిస్తారో వారే ఆశీర్వదించబడతారు. ఎవరైతే దీవిస్తారో వారే దీవించబడతారు. ఎవరు శపిస్తారో ఆ శాపము వారి మీదకే వస్తుంది. సో ఆ శాపం వారి మీదకే వస్తుందని వారికి తెలియదు పాపము. 11వ వచనము, నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయను నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూర పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. ఎందుకంటే అంజూర చెట్టుకు ఒలివ పళ్ళు రావు. వస్తాయా? అంజూర చెట్టులో అంజూర పళ్ళే వస్తాయి. అదేవిధంగా ఒలివ ద్రాక్షలో మరి ద్రాక్ష చెట్టుకు అంజూర పళ్ళు రావు. సో అంటే ఏ చెట్టు అదే ఫలం ఇస్తుంది. కాబట్టి మరి మనము మృదు స్వభావం అవుతే ఆశీర్వచనంలే మనం పలుకుతాము. మనం మృదు స్వభావం అవుతే దీవెన వచనంలే మనం పలుకుతాము. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చివరిగా ఒక మాట చదివి ముగించుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం. ఇది కొన్ని నెలల క్రితము మరి నేను ఒక మెసేజ్లో ఈ మాట తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి 4వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. సో వధువుగా సిద్ధపడుచున్న వధువు సంగమా, వధువుగా సిద్ధపడుతున్న ఆత్మీయులారా, మనం అందరం ఎవరము? సో ఇది ఇక్కడ స్త్రీల గురించి చెప్పినట్టుగా పేతురు గారు రాశారు. కానీ సో అబ్రహాం గారికి షారాను విషయంలో షారా ఏ విధంగా లోపడ్డది, ఏ విధంగా అక్షయాలంకారం కలిగి ఉన్నదని రాస్తున్నాడు. కానీ మనము ఆ వరుడు, ఆ రారాజు, ఆ పెళ్లి కుమారుడుగా రానయున్న ఆ యాషువ కొరకు మనము ఏ విధంగా మన గుణము అని అక్షయాలంకారము. సో మన గుణము అంటే అందుకే సో మన నేచర్ ఎలా బయటపడుతుంది, మన గుణం ఎలా బయటపడుతుంది? సో దేన్ని బట్టి? మనం పలికే ప్రతి మాటను బట్టి, మన బ్రతుకును బట్టి, మన జీవితాన్ని బట్టి, మనము నివసించే ప్రతి చోటును బట్టి, ఎక్కడ ఉన్నా. సో మందిరంలో ఒక విధంగా, ఆఫీసులో ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా కాదు. సో ఎక్కడైనా ఒకే విధంగా ఉండేవారే వారు అక్షయాలంకారం కలిగిన వారు. సో అప్పుడు వారి భార్యలను వాళ్ళు చెప్పగలరు, నేను ఎక్కడున్నా ఒకే విధంగా ఉంటున్నా కాబట్టి అమ్మ నువ్వు కూడా అక్షయాలంకారం కలిగి ఉండు, నీవు కూడా గుణమని అక్షయాలంకారం కలిగి ఉండు. సో పై అలంకారణ మీకు అలంకారముగా ఉండక అంటున్నాడు. ఏమంటున్నాడు? పై అలంకారణ మీకు అలంకారముగా ఉండక అంటే పైకి చాలా దైవజనులు అన్నట్టుగా, భక్తులు అన్నట్టుగా సో గొప్ప మరి వస్త్రాలు వేసుకొని గొప్ప స్థితిగతులు వేసుకుంటారు. కానీ హృదయమని గుణమనే అక్షయాలంకారం లేదు. సో పై పరమతను అందుకే ఏం చెప్తున్నాడు? మీకు పై అలంకారముగా ఉండక. సో అక్కడ స్త్రీలకు చెబుతున్నట్టుగా ఉన్నది. కానీ సో అంటే ఈ లోకానుసారంగా భార్యలకు చెబుతున్నాడు పరమ తండ్రి. మరి పరలోకానుసారంగా మనం అందరము భార్యగానే సిద్ధపడుతున్నాం కదా, వధువుగా సిద్ధపడుతున్నాం కదా. సో మరి ఇది పైనుంచి వచ్చే జ్ఞానం కదా మనం ధ్యానిస్తున్నది. ఈ మృదువైనది ఏంటిది? పైనుంచి వచ్చే జ్ఞానము. సో ఈ మృదువైన ఈ అక్షయ అలంకారము సో అందరూ పురుషులు, స్త్రీలు, యవనస్తురాండ్రు, సో వృద్ధురాండ్రు అందరూ కూడా ఈ గుణమని అక్షయాలంకారము కలిగినప్పుడు వారు సో సాధువైనట్టి, మృదువైనట్టి. అంటే మన జల నుంచి ఇంకా తీయని నీరే తప్ప చేదు నీరు అనే సమస్య లేదు. మన బ్రతుకులు చేదు అనేది ఇంకా ఉండదు. మారా ఇంకెప్పుడు ఉండదు, అది మధురముగానే ఉంటుంది. మారాను మధురముగా మార్చాడు పరమతండ్రి. మన జీవితాలను కూడా మారాలాంటి జీవితాలు, సో చేదైన జీవితాలు, పాపపు జీవితాలు, శాపపు జీవితాలు, కానీ పరమతండ్రి మారాగా మార్చాడు. ఇక మన చేతుల్లో ఉంది మళ్ళీ మారాను మరి మధురం. ఏది మధురం అంటే ఏది? రూతు వారి అత్తగారి పేరేంటి? నయోమి అంటే మధురము. నయోమి అంటే మధురము, మారా అంటే చేదు. నన్ను
నయోమి అని పిలవకండి, నన్ను మధురమని పిలవకండి, నన్ను మారా అని పిలవండి అంటది అమ్మ. ఎందుకంటే తన బ్రతుకు అలా అయిపోయింది కాబట్టి. కానీ పరమ తండ్రి మళ్ళీ ఆమెను మధురముగా తన మారా అని తను భావించింది. మారాలంటే జీవితం అయిపోయింది. తన భర్త పోయాడు, తన 2 కుమారులు పోయారు. కానీ ఆమె జీవితం మళ్ళీ చిగురించింది. ఆమె జీవితము మళ్ళీ ఆమె పేరుకు తగినట్టుగా నయోమిగా మధురముగా మార్చబడింది. కాబట్టి మన జీవితాలు కూడా మరి మారాలాగా కనబడుతున్నాయేమో. ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నామేమో, ఇరుకుల్లో ఉన్నామేమో, శ్రమలలో ఉన్నామేమో, బాధలలో ఉన్నామేమో, ఇంకా గురి లక్ష్యము ఏంటి, ఎన్నడూ ఇంకా ఎంతకాలం ఈ శ్రమలు అనుకుంటున్నామేమో. కానీ మన జీవితాలను మధురముగా మార్చగలిగే పరమ తండ్రిని మనం కలిగి ఉన్నాం. కానీ ఈ సాధనాన్ని నువ్వు స్వతంత్రించుకో. ఈ పైనుంచి వచ్చే జ్ఞానములో ఈ యొక్క మృదు స్వభావిగా నీవు ఎదిగినప్పుడు యాషువా మెస్సేయను, అందుకే అంటున్నాడు సౌలు భక్తుడు ఏమంటున్నాడు, యాషువా మెస్సేయకులే నేను సాత్వికుడను, నేను మృదు స్వభావినై నేను మీకు చెప్తున్నాను. మీ ఎదుటికి వచ్చినప్పుడు మళ్ళీ యథావిధంగా నేను అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కఠినంగా ప్రవర్తించాలని నాకు అలాంటి అవకాశం మీరు ఇవ్వకండి, అలాంటి స్థితిగతులు సమాజంలో ఉండనివ్వకండి అని మరి అనేక కుటుంబాలకు ఆ సౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధులైన మరి మనము అక్షయాలంకారము కలిగి మనము మరి ఆ యొక్క ఆశీర్వాదములను మరి ఆ పైనుంచి వచ్చే 7 ఆ ఆశీర్వాదములను, ఎందుకనగా ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వారు, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి ఈ మెసేజ్లన్నీ అయిపోయేలోపు మరి అందరూ ఉపదేశకులు అవ్వాలి, అందరూ బోధకులు అవ్వాలి. ఈ 7 టాపిక్స్ మీద ఎవరైనా మాట్లాడగలగాలి. ఇవి ఇప్పుడు ఈ టాపిక్ మీద ఇంకో 7 మెసేజ్లు తీసుకోవచ్చు. ఈ మృదు స్వభావం మీద ఓన్లీ యొక్క మృదు స్వభావం మీదనే ఇంకో 7 సార్లు తీసుకోవచ్చు, ఇంకా దీని కంటిన్యూషన్. కానీ దీన్ని కూడా మరి క్లుప్తంగా మరి ఒక మెసేజ్లో ఈ టాపిక్ను ఒక మెసేజ్లోనే దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాను. పరమ తండ్రి మరి మన హృదయాలలో ఈ మాటలు ఫలింపచేసి ఆ పైనుంచి వచ్చే ఆ జ్ఞానమని ఆ 7 స్తంభముల మీద మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన వంశాలు కట్టబడినప్పుడు డెఫినెట్గా ఏ కీడు, ఏ తెగులు మన గుడాలలో సమీపించదు, ఏ వ్యాధి మనకు సోకదు. మనది ప్రతిదీ మనం చేసే ప్రతి పని దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, మేలుకరంగానే మలచబడుతుంది. పరమ తండ్రి ఈ మాటలను మన వెనుకలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా.